నమస్కారం. ఈ హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్ఆర్సీపీ నేతలు రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన శ్రీరామరెడ్డి మాట్లాడుతూ వర్షాభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేస్తూ ప్రస్తుతం ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేసి పంటల బీమా అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కడన్నా ప్రభుత్వం స్పందించిందా? జూన్ 1వ తేదీ నుండి మే ఇప్పటి వరకు ఒక చిరుకు వర్షం రాలే. దీనికి మీరు ఏం చేయగలుగుతారు? రైతాంగానికి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇచ్చినాడు, ఉచితంగా ఇన్సూరెన్స్, యూరియా ఇచ్చేకి మీకు చేత కాల, డిఏపి ఇచ్చేకి మీకు చేత కాల, ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ చేయలేకుండా, పవలా వడ్డీ లేకుండా రైతులకు ఈ 2 సంవత్సరాల నుండి మీరు చేసిండేది ఏమేమి మేము అడుగుతున్నాం. ఏం చేసినాం చెప్పండి. ఫలాన్ని మేము చేసినాం ఏమనంటే రైతు భరోసా జగన్ ఉన్నప్పుడు 15,000 అన్నాడు. కానీ మీరు వచ్చి 20,000 ఇస్తాము, పిఎంఆర్వై కాకుండా 20,000 ఇస్తామన్నారు. ఇచ్చినారా? కాబట్టి మేము ఒకటే చెప్తాను, రైతు చిరికి మేము ముందు 2 నెలల నుండి మా సింగనమలకు సంబంధించిన ఫ్రెష్ వాళ్ళందరూ నిలిచిపోయి చీరాజులు ఎండిపోతున్నాయి, వడ్డీ ఈ విధంగా ఉన్నాయని చెప్పి కూలీలైనా బాగుపడతారు. రైతాంగం అంతా కూలీ పనులకు పోతారు, పనులకు అల్లడికి పోతారు. నిజంగా గతంలో మా బెంగళూరు వలసలు పోయి స్టార్ట్ అవుతాను అంతే. అదనే చేయవలసింది మేము స్టేట్ గవర్నమెంట్ ఒక్కటనే స్పందిస్తాను. మీరు ఎప్పుడు ఎత్తుకుంటే అమరావతి. నేను అమరావతి చేసుకోబ్బా ఎవరన్నారు? కానీ ఇక్కడ స్టేట్ అంతా చూడు, రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. కరువు పని లే, నెల అయింది కరువు పని పెట్టక, 4 వారాలు పనిచేసింటే ఇప్పుడు ₹1 రాలే. దయచేసి నేను జిల్లా మంత్రులను కోరుకుంటాం, సార్ దయచేసి మీరు సీనియర్లంతా స్పందించండి, రైతులు ఇబ్బందుల్లో ఉంటారు, అందరినీ ఒక నీళ్ళు వంటి